దేశం ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో మనందరం కూడా చూసాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం తెలుగు రాష్ట్రమైన ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరినీ మర్చిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ మరుగున పెట్టే ఒక ప్రయత్నం చేసింది. తప్పనిసరిగా ఈ యొక్క సారథ్య నేపథ్యంలో ఎవరైతే వైతాళికులు మన ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు భాషకి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఉనికి కోసం కృషి చేశారో వాళ్ళందరినీ గుర్తించుకోవటం, స్మరించుకోవటం, వాళ్ళందరినీ కూడా మనం ఆరాధించటం, వాళ్ళ గౌరవం మనం పెంచే విధంగా ఈ యొక్క ప్రయత్నం ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా చాయ్ పే చర్చ అని చెప్పి ప్రజలతో మమేకమైన కార్యక్రమాలు, అలాగే అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున శోభాయాత్రలు, అలాగే బహిరంగ సభలు, దాంతో పాటు ఆ ప్రాంతంలో ఉండే విశేషాలని తప్పనిసరిగా సందర్శించి మన ప్రాంతానికి సంబంధించిన స్థానికత సంబంధించిన అన్ని అంశాలని ప్రజల ముందు ఉంచడానికి, వాటి పట్ల మనకి గౌరవం పెరగాలి, తప్పనిసరిగా మన జీవితంలో వాటిని భాగస్వామ్యం చెయ్యాలి అని చెప్పి ఈ యాత్ర కొనసాగింది. ఆ సమయంలోనే నాకు ఒక అదృష్టం కలిగింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవటం జరిగింది. ఆ సందర్భంలో ఆయన అడగటం జరిగింది, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ట్రంప్ యొక్క సుంకాల కారణంగా ఏ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను చెప్పాను. ఇక్కడ ఏక్వాకల్చర్ రైతులు, అలాగే రైతాంగం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సరుకు ఇవాళ నడి సముద్రంలో ఉంది, వాటిని సముద్రంలో పారేయాలా, అమెరికా తీరానికి చేర్చాలా, అర్థం కాని పరిస్థితి ఉంది. అటువంటి ఆందోళన ఉందంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, మనందరం కూడా ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ నిలబడాలి, ఈ దేశం స్వయం సమృద్ధి భారత్గా అవ్వాలి, మరొకసారి స్వదేశీ ఉద్యమం రావాలి అని చెప్పి పిలిపించారు. నిజంగానే మనందరం కూడా వాళ్ళ చాలా అదృష్టం. ఏ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఆ రోజు స్వదేశీ ఉద్యమం నడిచిందో మరొకసారి ఈ దేశం తన కాళ్లపై నిలబడి ముందుకెళ్లే తీరు. అమృత కాలం ముగిసిన తర్వాత 100 వసంతాల స్వతంత్ర భారత విని ఇవాళ తప్పనిసరిగా ఆత్మ నిర్భర్ భారత్ అయ్యే విధంగా మనందరం కలిసి పనిచేయాలి. మనందరం కూడా తప్పనిసరిగా మనవి అనుకున్న అంశాల పట్ల గౌరవం, గర్వంతో మనం ఉండాలి. ఇవన్నీ కూడా విశేషమైనవి అని మనందరం గుర్తించుకోవాలి. మనకి సంబంధించిన భాష కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ, అన్ని కళలు కానీ, ఆయుర్వేదం కానీ, ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవి, సైంటిఫిక్. కనుక భారతదేశానికి సంబంధించిన అన్ని అంశాలు, మన ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలు చాలా గొప్పవైనవి అని మనం ముందుగా భావించాలి. మనందరం తప్పనిసరిగా మన ప్రాంతంలో తయారు చేసే చేతి వృత్తి కళాకారులకు సంబంధించిన వస్తువులను కొనాలి. తప్పనిసరిగా చేనేత వస్త్రాన్ని ధరించాలి, కొనాలి, ప్రోత్సహించాలి. ఇవాళ ఈ యొక్క సభలో మనం వెనకాల స్వదేశీ బండాన్ని పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో తయారై ఏటి కొప్పాక సంబంధించిన బొమ్మలు, అలాగే పొందూరు సంబంధించిన ఖర్దరు, అలాగే అరకు కాఫీ, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని విశేషాలని పెట్టడం జరిగింది. మనం తప్పనిసరిగా స్వదేశీ వస్తువులనే వాడాలి. ఈ ప్రాంతంలో తయారయ్యే ఏ వస్తువును మన నిత్యావసర సరుకుల్లో వాడుతున్నామో ఒకసారి పరికించి చూడాలి. ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క నేతృత్వంలో ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే దీంతో పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక కష్టకాలాలు ఉన్న సందర్భంలో, అనేక యుద్ధాలు ప్రపంచంలో జరుగుతున్న నేపథ్యంలో, ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో మనందరికీ ఊరటను కలిగించే విధంగా దీపావళి, దసరా ఒకే రోజు వచ్చిన విధంగా రేపు సెప్టెంబర్ 22 నుంచి సరళీకృత ఏదైతే GST సరళీకరణ జరిగిందో మనందరి జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. పండగ రాబోతుంది. అన్ని రకాల నిత్యావసర సరుకులు ధరలు తగ్గబోతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. మనందరం కూడా తప్పనిసరిగా మన నేత నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంత కష్టకాలంలో అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు తగ్గించడానికి 2 టైర్ GST విధానాన్ని తీసుకురావటం ఏదైతే ఉందో నిజంగానే చారిత్రాత్మకం. అభినందించి మనందరం హర్షించి ముందుకెళ్లి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తన యొక్క రోడ్డు మ్యాప్ నిర్ణయించుకొని ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేయటం, ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ జెండా తీసుకెళ్లటం, ఏ పథకాలైతే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రజలకు ఇవ్వాలనుకున్నాడో, తను ఏ పరిస్థితుల్లో పుట్టి పెరిగాడో, ఈ దేశంలో ఎవరు కూడా పేదరికాన్ని అనుభవించకూడదని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారో వాటన్నిటినీ చేరువ చేసే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయాలి. అలాగే ప్రజల సమస్యలో మమేకమే ఆ ప్రజా సమస్య
సమస్య పరిష్కారానికి మనం దారులు వేయాలి. స్పందన వారధి లాంటి కార్యక్రమాలు త్వరలో మనం ప్రారంభించుకొని ప్రజలకి చేరువై ప్రజా నాయకుడిగా మనందరం నిలబడాలి. నరేంద్ర మోడీ గారు చేస్తున్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన్ కీ బాత్ లో ఆయన చెప్పే అనేక విషయాలు ప్రజలకి తీసుకెళ్లే విధంగా మనం తయారు కావాలి. దీంతోనే కాకుండా మన ప్రాంతానికి సంబంధించిన మన ఉనికి, మన జెండా తప్పనిసరిగా రెపరెపలాడే కార్యక్రమం చేయాలి. మనందరం కూడా గుర్తుంచుకోవాలి, ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉండి డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తున్న అద్భుతాలు ఒకటి కాదు, రెండు కాదు. విభజన చట్టంలో ఉండే అన్ని హామీలు 100% పూర్తి చేయడంతో పాటు అదనంగా అనేక రకాల పరిశ్రమలు, ఇన్స్టిట్యూషన్స్ మన ప్రాంతానికి తీసుకొచ్చారు. విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర యొక్క ఏదైతే చిరకాల కల ఉందో, మన ప్రియతమ ప్రధానమంత్రి 2019లో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇవ్వటం ద్వారా మనందరి కలని సాకారం చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే మన యొక్క కళ ఇవాళే తెన్నేటి విశ్వనాథం గారికి నివాళులు అర్పించి రావటం జరిగింది. ఆయన ఆ రోజు పోరాటం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి అనేక మంది ప్రాణత్యాగం చేసిన ఆ స్టీల్ ప్లాంట్ వాస్తవ రూపంలో రావటం, గతంలో కష్టాలుంటే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని రక్షించి ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన యొక్క కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారి యొక్క సారథ్యంలో ఆ యొక్క మంత్రిత్వ శాఖలో ఇవాళ 11,440 రూపాయలు మనకి ఏదైతే గ్రాంట్ ఇచ్చారో దాని కారణంగా స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. కేవలం స్టీల్ ప్లాంటే కాదు, అనేక ఇతర పరిశ్రమలు కూడా మన ప్రాంతంలో రాబోతుంది. నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కానీ, ఆర్సెనల్ మెటల్ కానీ, బీపీసీఎల్ యొక్క ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం కాంప్లెక్స్ కానీ, ఇవన్నీ కూడా మన ప్రాంతం యొక్క ముఖ చిత్రం మార్చబోతుంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి. గత సంవత్సరంలోనే, ఒక సంవత్సరంలోనే దేశంలో ఏ రాష్ట్రం